రైట్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం గత ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ ప్రశ్నలను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరొక సెషన్ ఈరోజు మనం చూద్దాం. ముందుగా మన అప్టేక్ జాబ్స్ వారు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 2 కొత్త కోర్సులను తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా మీకు ఫుల్ కోర్సు రూపంలో ప్రతి సబ్జెక్టును ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి టాపిక్ వారీగా వీడియోలు చేస్తూ ఆ వీడియోలకు సంబంధించినటువంటి మెటీరియల్ను టెస్టుల రూపంలో ఇస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా మీకు ప్రతి సబ్జెక్ట్ని కూడా అందివ్వటం జరిగింది సిలబస్ ప్రకారం. ఇక ఆ టెస్టులతో పాటుగా మీకు గ్రాండ్ టెస్టులు కూడా పర్టికులర్గా అర్థమెటిక్ రీజనింగ్ మీద మీకు గ్రాండ్ టెస్టులు కూడా ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఈ మొత్తానికి సంబంధించి 6 నెలల వ్యవధికి గాను మీకు ఛార్జ్ చేస్తున్నటువంటి అమౌంట్ తీసుకుంటే కేవలం 1999 రూపాయలు. అంటే ఈ ప్రైస్కి 6 నెలలకు సంబంధించి ఉంటుంది. మీకు ప్రతి సబ్జెక్టు ఆ సబ్జెక్టు వైజ్గా వీడియోలు, టెస్టులు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలా ఉండేటువంటి మనకి ఏకైక యాప్ మన అప్టేక్ జాబ్స్ ఒకటే, మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఇక ఇదే కోర్సుకి సంబంధించి క్విక్ రివిజన్ రూపంలో చాలామంది అడుగుతున్నారు, సార్ ఆల్రెడీ మేము మీ కోర్సు తీసుకుని ఉన్నామంటే మాకు క్విక్ రివిజన్గా ఉండేటట్టు ఉండాలి అంటే మనం ఏం చేసామంటే ప్రతి సబ్జెక్టును 5 నుంచి 10 గంటల వ్యవధిలో మనకి కంప్లీట్ చేస్తూ మీకు ఈ క్విక్ రివిజన్ అందించడం జరిగింది. అంటే రోజుకి 1-2 సబ్జెక్టులు మీరు రివిజన్ చేసుకోవచ్చు మన ఈ క్విక్ రివిజన్లో భాగంగా. ఇందులో కూడా మీకు గ్రాండ్ టెస్టులు మాత్రమే మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఓన్లీ థియరీ పార్ట్ ఉంటుంది, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ అంటే కేవలం మీకు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి మాత్రమే గ్రాండ్ టెస్టుల రూపంలో ఉంటాయి. సో కాబట్టి క్విక్ రివిజన్ అనేది మీకు ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది. ఈ యాప్లో మీకు దాదాపు 20 నుంచి 30 గంటల వ్యవధి వరకు ఫుల్ కోర్సులో అయితే మీకు ఫ్రీ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. అదే క్విక్ రివిజన్లో తీసుకుంటే మీకు 5 నుంచి 10 గంటల వరకు మీకు క్విక్ రివిజన్లో ఈ యొక్క ఫ్రీ వీడియోస్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ముందుగా ఫ్రీ వీడియో చూడండి, నచ్చితే అప్పుడు యాప్ పర్చేజ్ చేద్దు. కానీ ఇప్పుడు జనరల్ అవేర్నెస్ బిట్స్ గురించి చర్చించుకుందాం. రైట్. మొదటి ప్రశ్న, ద పూనా అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ పూనా ఒప్పందం సంతకాలు వీరి మధ్య జరిగాయి. పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అని అడుగుతున్నాడు. 1 ఎంకే గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఎంకే గాంధీ, ఎంఏ జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా. 3rd వన్ ఎంకే గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్. 4th వన్ ఎంకే గాంధీ అండ్ సుభాష్ చంద్రబోస్. వీరిలో ఎవరి మధ్య ఈ పూనా అగ్రిమెంట్ అనేటువంటి కుదిరింది? దీన్ని మనం పూనా ప్యాక్ట్గా ప్రసిద్ధి చెందింది, చరిత్రలో చదువుకుంటాం. మరి ఈ 4గింట్లో రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఈ పూనా అగ్రిమెంట్ అనేది మనకి మహాత్మా గాంధీ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల మధ్య కుదిరింది. ఈ యొక్క పూనా ఒప్పందం ఇది ఒక జైల్లో కుదిరినటువంటి ఒప్పందం. అయితే దీనికి నేపథ్యం ఏంటయ్యా అంటే బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించడంతో దానికి వ్యతిరేకంగా ఎర్రవాడ జైలులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ యొక్క పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. సో కాబట్టి ఇది 1932 సెప్టెంబర్ 24న ఈ ఎర్రవాడ జైల్లోని పూనాలోని ఎర్రవాడ జైల్లో మహాత్మా గాంధీకి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య జరిగినటువంటి ఒప్పందమే పూనా ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఎందుకయ్యా అంటే కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా గాంధీ చేస్తున్నటువంటి నిరాహార దీక్ష సమయంలో ఈ పూనా యొక్క ప్యాక్ట్ అనేది జరిగింది వీరి మధ్య, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2nd ప్రశ్న, వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు ఏది? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకునేటువంటి రోజు ఏది? 1st వన్ May 8, 2nd వన్ May 18, 3rd వన్ July 8 అండ్ 4th వన్ June 15. ఈ 4 రోజుల్లో వరల్డ్ రెడ్ క్రాస్ డేని ఏ రోజున జరుపుకుంటారయ్యా అంటే May 8న. ఎవ్రీ ఇయర్ May 8న ఈ యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ డేని లేదా వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే మానవతావాదంతో
మానవ సేవకి అనుగుణంగా అంటే మానవ సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అంటే మానవ సేవపై అవగాహన కలిగించడం కోసం ఈ యొక్క రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలోనే ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం మే 8న. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఏ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మే 8వ తారీఖున వరల్డ్ రెడ్ క్రాస్ డేని జరుపుకోవడం జరుగుతుందంటే 1948 నుంచి. సో 1948 నుంచి ప్రతి సంవత్సరం కూడా మే 8న ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డేని జరుపుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రశ్న, విచ్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఖలీఫా మూమెంట్ ఇన్ ఇండియా? విచ్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఖలీఫా మూమెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం గురించి సరైనటువంటిది ఏది? అంటే భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం గురించి ఈ క్రింది స్టేట్మెంట్లో సరైనది ఏది అని అడుగుతున్నాను. ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ఏ మూమెంట్ స్టార్టెడ్ టు సపోర్ట్ ద టర్కిష్ సుల్తాన్. అంటే ఇది టర్కిష్ సుల్తాన్కు మద్దతు ఇవ్వడానికి ప్రారంభించినటువంటి ఒక ఉద్యమం. సెకండ్ వన్, ఇట్ వాజ్ ఏ మూమెంట్ అగెనిస్ట్ ద జలియన్ వాలాబాగ్ మాసకేర్. ఇది జలియన్ వాలాబాగ్ ఊచకోతకు వ్యతిరేకంగా చేసినటువంటి ఒక ఉద్యమం. థర్డ్ వన్, ఏ మూమెంట్ టు రివైవ్ ద మొఘల్ రాయల్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో మొఘల్ రాజ కుటుంబాలను పునరుద్ధరించడానికి చేసినటువంటి ఒక ఉద్యమం. ఇక నాలుగోది, ఇది పాకిస్తాన్ కావాలని చేసినటువంటి ఒక ఉద్యమం. ఇట్ వాజ్ ఏ మూమెంట్ టు బికమ్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ కావాలనేటువంటి నినాదంతో చేసినటువంటి ఒక ఉద్యమం అని చెప్పి పేర్కొంటున్నారు. మరి వాస్తవానికి ఖలీఫా మూమెంట్ దేనికి సంబంధించిందయ్యా అంటే ఇది ఫస్ట్ వన్, ఇట్ వాజ్ ఏ మూమెంట్ స్టార్టెడ్ టు సపోర్ట్ ద టర్కిష్ సుల్తాన్. అంటే టర్కిష్ సుల్తాన్కు మద్దతు ఇవ్వడానికి మన భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో ప్రారంభమైనటువంటి ఉద్యమమే ఈ ఖిలాఫత్ ఉద్యమం. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఇక్కడ మన భారతదేశంలో మన బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ముస్లిమ్స్ కూడా ఈ యొక్క ఐఎన్సీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్కి ఐఎన్సీ సపోర్ట్ ఇవ్వడంతో అప్పటి వరకు ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా ఈ యొక్క ఐఎన్సీకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది బ్రిటిష్కి వ్యతిరేకంగా. అయితే ఈ ఖిలాఫత్ మూమెంట్ను ప్రారంభించింది ఎవరయ్యా అంటే మన భారతదేశానికి చెందినటువంటి అలీ సోదరులు ఇద్దరు, భారతదేశానికి చెందినటువంటి ముస్లిమ్స్ ఇద్దరు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరండి వాళ్ళు? మహమ్మద్ అలీ, షాకత్ అలీ. సో ఈ విధంగా ఈ మహమ్మద్ అలీ, షాకత్ అలీ అనేటువంటి అలీ సోదరులు ప్రారంభించినటువంటి ఉద్యమమే ఈ ఖిలాఫత్ ఉద్యమము. వీరు ఎందుకు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారయ్యా అంటే మనకి ఈ యొక్క టర్కీ దేశంలో ఉన్నటువంటి ఖలీఫాకు బ్రిటిష్ వారు కొన్ని షరతులు విధించడం జరిగింది. సో ఆయనకి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా అంటే టర్కిష్ సుల్తాన్కి మద్దతు ఇస్తూ మన దేశంలో వచ్చినటువంటి మూమెంటే లేదా ఈ అలీ సోదరులు ప్రారంభించినటువంటి మూమెంటే ఖిలాఫత్ మూమెంట్. ఓకే రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న, నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై. నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై. భారతదేశంలో జాతీయ ఆదాయం ఈ క్రింది దేని ద్వారా లెక్కించబడుతుంది? అంటే ఏ సంస్థ ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది? మనకి తెలుసు జాతీయ ఆదాయం ప్రతి సంవత్సరం కూడా మనకి దేశంలో వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కించడాన్నే జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి మొత్తం వస్తు ఉత్పత్తుల విలువనే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అంటారు. అయితే దానిని ఎవరు లెక్కిస్తారు? ఫస్ట్ వన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. దీన్ని కేంద్ర గణాంక శాఖ అంటారు. దీన్ని ఎన్ఎస్ఓ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ రెండు, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, జాతీయ నమూనా సర్వే కార్యాలయం, జాతీయ నమూనా సర్వే కార్యాలయం. నెక్స్ట్ నీతి ఆయోగ్. ఇక ఫోర్త్ వన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దీన్నే సిఎస్ఓ అని కూడా అంటారు. అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఈ నాలుగింట్లో ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తున్నారండి? సో జాతీయ ఆదాయాన్ని లెక్కించే వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రస్తుతం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దీన్ని కేంద్ర గణాంక శాఖ అంటారు లేదా ఎన్ఎస్ఓ అంటారు. మనకి 2019 వరకు మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఎవరయ్యా అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ దాన్ని సిఎస్ఓ అని చెప్పి అంటారు. అయితే 2019లో జరిగినటువంటి ఈ యొక్క మెర్జీ జరిగింది. ఏంటండి మెర్జీ? ఈ సిఎస్ఓను అదేవిధంగా నేషనల్ శాంపిల్ సర్వే ఎన్ఎస్ఎస్ఓ అంటాం.
ఈ ఎన్ఎస్ఎస్ఓని రెండింటిని కలిపి 2019లో ఈ ఎన్ఎస్ఓని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి అంటే 2019 నుంచి మన దేశంలో ఈ జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తున్నారయ్యా అంటే ఈ యొక్క ఎన్ఎస్ఓ వాళ్ళు లెక్కిస్తున్నారు. అర్థమైందండి. సో 2019లో ఈ మెర్జ్ జరిగింది. 2019కు పూర్వం తీసుకుంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తీసుకుంటారు. మరి ఇక్కడ నీతి ఆయోగ్ ఉంది కదండి, నీతి ఆయోగ్ యొక్క విధానండి. ఈ నీతి ఆయోగ్ అంటే 2015 జనవరి 1 నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి కొత్త విధానం నీతి ఆయోగ్. అంతకుముందు 2015 జనవరి 1కు ముందు మనం ప్రణాళికలను రూపొందించుకొని ప్రణాళికలు అమలు చేసుకుంటూ ఉన్నాము దేశ ఆర్థికాభివృద్ధి కొరకు. కానీ 2015 జనవరి 1 నుండి మన దేశంలో ప్రణాళికా సంఘం ప్లేస్లో వచ్చినటువంటిదే నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ. సో కాబట్టి నీతి ఆయోగ్ కాదు, ప్రస్తుతం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కాదు, అదేవిధంగా నేషనల్ శాంపిల్ సర్వే కాదు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇది ఒక సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ. నెక్స్ట్ 5th one. Which place is known as Detroit of Asia? Which place is known as Detroit of Asia and the automobile capital of India? Detroit of Asia మరియు భారతదేశ ఆటోమొబైల్ క్యాపిటల్ అని ఈ పిలువబడే ప్రాంతం ఏది? రెండు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి డెట్రాయిట్ ఆఫ్ ఏషియా అని, రెండు భారతదేశ ఆటోమొబైల్ క్యాపిటల్ అని. ఫస్ట్ వన్ హైదరాబాద్, సెకండ్ వన్ చెన్నై, థర్డ్ వన్ జైపూర్, ఫోర్త్ వన్ కోయంబత్తూర్. ఈ నాలుగింట్లో డెట్రాయిట్ ఆఫ్ ఏషియా అదేవిధంగా ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలిచేటువంటి ప్రాంతం ఏదయ్యా అంటే అన్డౌటెడ్లీ చెన్నై. అసలు డెట్రాయిట్ అనేది ఏంటండి? డెట్రాయిట్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక నగరం. ఈ అమెరికా సంయుక్త రాష్ట్రంలో నుండి డెట్రాయిట్ నగరం ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రసిద్ధి. ఈ డెట్రాయిట్ నగరంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఫోర్డ్ కార్లు, జనరల్ మోటార్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ కూడా ఆ డెట్రాయిట్లోనే ఉన్నాయి. అందుకనే డెట్రాయిట్ అనగానే ఆటోమొబైల్ రాజధాని అంటారు ప్రపంచానికి. అలాగే మన భారతదేశంలో ఆటోమొబైల్ ప్రధానంగా ఎక్కడ కేంద్రీకృతమైంది అంటే చెన్నై నగరంలో కేంద్రీకృతమైంది. అందుకని డెట్రాయిట్ ఆఫ్ ఏషియా అన్నారు. ఆసియా ఖండంలోకే ఈ ఆటోమొబైల్ పరిశ్రమ ఇక్కడ బాగా అభివృద్ధి జరిగిందని అర్థం. మరి ఆటోమొబైల్ క్యాపిటల్ అని భారతదేశ ఆటోమొబైల్ క్యాపిటల్ అంటున్నారు. ఏషియా ఖండానికి డెట్రాయిట్ లాగా చెన్నై పిలువబడుతుంటే మరి భారతదేశంలో కూడా భారతదేశ ఆటోమొబైల్ క్యాపిటల్ అని పిలుస్తారు చెన్నైని. మరి కోయంబత్తూర్ పరిస్థితి ఏంటండి? కోయంబత్తూర్ని ఏమంటారంటే సౌత్ ఇండియన్ మ్యాంచెస్టర్ అంటారు. సౌత్ ఇండియన్ మ్యాంచెస్టర్. మ్యాంచెస్టర్ అనేది ఈ యొక్క బ్రిటన్లో ఒక నగరం. అక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క నూలు వస్త్ర పరిశ్రమలు బాగా అభివృద్ధి జరిగినాయి. అందుకని ఈ యొక్క కోయంబత్తూరు ఎట్లాగైతే భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కోయంబత్తూరు ఈ యొక్క సౌత్ ఇండియన్ మ్యాంచెస్టర్గా అవతరించిందో అదేవిధంగా ముంబై లేకపోతే అహ్మదాబాద్ నగరాలు కూడా మనకి ఈ నూలు వస్త్ర పరిశ్రమకు బాగా అభివృద్ధి జరిగాయి మన దేశంలో. సౌత్ ఇండియన్ మ్యాంచెస్టర్ అని చెప్పి కోయంబత్తూరు పిలుస్తారు. మ్యాంచెస్టర్ అంటే నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. సో దానికి అనుగుణంగా మన తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ని సౌత్ ఇండియన్ మ్యాంచెస్టర్ అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు రైట్ ఆన్సర్ చెన్నై. రైట్. 6th ప్రశ్న. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ టు రీచ్ సౌత్ పోల్. దక్షిణ ధ్రువం చేరుకున్న మొదటి ఇండియన్ మహిళా పోలీస్ సర్వీస్ అధికారి. దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి మొదటి భారత పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి. కిరణ్ బేడి, రైసీనా డైలాగ్, అపర్ణ కుమార్, కవితా దేశాయ్. వీళ్ళలో ఎవరు దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నటువంటి భారతదేశానికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ అధికారిని? కిరణ్ బేడి భారతదేశం యొక్క మొదటి మహిళా ఐపీఎస్ అధికారి. ఆ తర్వాత రైసీనా డైలాగ్, ఆ తర్వాత అపర్ణ కుమార్, అదేవిధంగా కవితా దేశాయ్. మరి వీరిలో రైట్ ఆన్సర్ తీసుకుంటే అపర్ణ కుమార్. ఈమె ఉత్తరప్రదేశ్ కేటర్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఈమె దక్షిణ ధ్రువానికి చేరుకోవడం జరిగింది. మన భారతదేశానికి చెందినటువంటి మొదటి మహిళా పోలీస్ ఆఫీసర్ దక్షిణ ధ్రువానికి చేరుకుంది, సౌత్ పోల్కి. ఎప్పుడండి? 2019 జనవరి 13th. సో 2019 జనవరి 13న ఈమె మొదటిసారిగా మన భారతదేశం తరపున అంటే పోలీస్ ఆఫీసర్ అయ్యుండి భారతదేశం తరపున సౌత్ పోల్కి చేరినటువంటి మహిళ అపర్ణ కుమార్. మరి కిరణ్ బేడి మొదటి పోలీస్ ఆఫీసరే. ఈమె 1975
ప్రాంతానికి చెందినటువంటి అంటే సంవత్సరానికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. ఓకేనండి. సో కిరణ్ బేడి ఏ విధంగా ప్రసిద్ధి చెందిందంటే మొదటి ఐపీఎస్ ఆఫీసర్. ఎప్పుడండి? 1975 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారిని. కానీ అపర్ణ కుమార్ వచ్చేసి 2019లో దక్షిణ ధృవానికి చేరుకున్నటువంటి ఈ యొక్క ఐపీఎస్ ఆఫీసర్. మరి ఏ రాష్ట్రానికి చెందినవండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణ కుమార్. రైట్. నెక్స్ట్ 7th ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ? ఈ క్రింది వాటిలో భారతదేశపు అతిపెద్ద చమురు సంస్థ ఏది? భారతదేశపు అతిపెద్ద చమురు సంస్థ ఆయిల్ కంపెనీ. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. వాస్తవానికి మన భారతదేశంలో అతిపెద్ద పెట్రోలియం సంస్థ ఏదయ్యా అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఇక్కడ ప్రశ్నలో ప్రభుత్వ రంగ సంస్థలు అయితే బాగుండేది, కానీ ఈ కింద అడిగారు కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేదు. వాస్తవానికి మన భారతదేశంలో అతిపెద్ద పెట్రోలియం సంస్థ ఏదంటే RIL, రిలయన్స్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. రిలయన్స్ సంస్థే భారతదేశంలో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తిదారు. ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి రిలయన్స్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ప్లేస్లోకి ఏమొస్తున్నాయి అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వస్తుందా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వస్తుందా, భారత్ పెట్రోలియం వస్తుందా, హిందుస్థాన్ పెట్రోలియం వస్తుందంటే ఇప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ కూడా ఇప్పుడు ఆయిల్ని ఉత్పత్తి చేస్తుంది, సహజ వాయువుని ఉత్పత్తి చేస్తుంది. ఇలా రెండింటిని తీసుకుంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ వస్తుంది, ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వస్తుంది, ఆ తర్వాత భారత్ పెట్రోలియం వస్తుంది, ఆ తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం వరుసగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి మన భారతదేశంలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఏదయ్యా అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ. ఇదే అతిపెద్దది. ఇది ఒకవేళ సహజ వాయువుని ఉత్పత్తి చేస్తుంది కదా, న్యాచురల్ గ్యాస్ కదా అనుకున్నప్పుడు నెక్స్ట్ ప్లేస్లోకి వచ్చేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఆయిల్ కంపెనీ అన్నాడు కాబట్టి ఇది ఆయిల్ అనేది ఆయిల్ న్యాచురల్ గ్యాస్లో ఆయిల్ కూడా ఉంది కాబట్టి మనం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ ప్రశ్న. వేర్ ఈజ్ ద ఒరాంగ్ టైగర్ రిజర్వ్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా? వేర్ ఈజ్ ద ఒరాంగ్ టైగర్ రిజర్వ్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఒరాంగ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? అస్సాం, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్. మన దేశంలో ఉన్నటువంటి ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అంటే చాలా ఉన్నాయి. మన తెలంగాణలో ఉంది, అదే మహారాష్ట్రలో ఉంది, ఇవన్నిట్లో కూడా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఒరాంగ్ టైగర్ రిజర్వ్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్రంలో ఉంది ఒరాంగ్ టైగర్ రిజర్వ్. దీనిని రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అని కూడా మార్చడం జరిగింది 1992 ప్రాంతంలో. అయితే 2021లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అస్సాంలో ఈ రాజీవ్ గాంధీ పేరును మార్చడం జరిగింది. సో కాబట్టి ఒరాంగ్ రాజీవ్ గాంధీ పేరును మార్చి అంతకుముందులో ప్రభుత్వం రాజీవ్ గాంధీ పేరును పెట్టడంతో 1992లో ఆ పేరును మళ్ళీ మార్చడం జరిగింది. ప్రస్తుతం ఒరాంగ్ టైగర్ రిజర్వ్గానే పిలువబడుతుంది. మరి ఇది 1999లో జాతీయ పార్కుగా గుర్తింపు పొందింది. సో ఈ ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అనేది 1999లో జాతీయ పార్కుగా ప్రకటించబడింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి చరిత్ర. ఓకే, 92లో ఈ యొక్క ఒరాంగ్ టైగర్ రిజర్వ్ను రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్గా పేరు మార్చడం జరిగింది ఆనాటి గవర్నమెంట్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ పేరును మార్చడం జరిగింది. 1999లో ఈ ఒరాంగ్ టైగర్ రిజర్వ్ శాంక్చురీని అప్పటి వరకు ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని నేషనల్ పార్కుగా మార్చడం జరిగింది. రైట్. నెక్స్ట్ ప్రశ్న. హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అంటే ఏంటండి? ఉపరాష్ట్రపతినే మనం రాజ్యసభ చైర్మన్ అంటాం. అంటే పదవి రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. అర్థమైందండి? అంటే పదవి రీత్యా ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వారే ఈ యొక్క రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. అందుకనే హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభ మొట్టమొదటి చైర్మన్ ఎవరంట? డాక్టర్ జకీర్ హుసేన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీ వివి గిరి, శ్రీ ఎం హిదయతుల్లా. ఈ నలుగురు కూడా ఉపరాష్ట్రపతులుగా ఉన్నటువంటి వారు. అయితే వీరిలో మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడు ఎవరండి? మొట్టమొదటి రాజ్యసభ సభ్యులు మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయన మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడు లేదా మొదటి ఉపరాష్ట్రపతి. ఈయన 2 టర్ములు పనిచేయడం జరిగింది. 1952 నుంచి 62 వరకు 10 సంవత్సరాల కాలం పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది. మరి జకీర్ హుసేన్ ఎవరండి?
ఈయన మొదటి ముస్లిం రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ గారు. అంతేకాదు ఈయన పదవిలో ఉండగా మరణించినటువంటి రాష్ట్రపతి జకీర్ హుస్సేన్. మొదటి ముస్లిం రాష్ట్రపతి కాకుండా పదవిలో ఉండగా మరణించినటువంటి రాష్ట్రపతి కూడా డాక్టర్ జకీర్ హుస్సేన్ గారే, నేను గుర్తుపెట్టుకోరు. మరి ఈయన ఎప్పుడండి రాష్ట్రపతిగా ఉన్నారు? ఈయన 1967 నుంచి 69 వరకు రాష్ట్రపతిగా, 3వ రాష్ట్రపతి. మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ, ఆ తర్వాత వచ్చేసి మనకి 3వ ఆయన డాక్టర్ జకీర్ హుస్సేన్. ఓకే, నెక్స్ట్ వివి గిరి గారు కూడా జకీర్ హుస్సేన్ గారు చనిపోయిన తర్వాత మనకి ఈ యొక్క ఆపద్ధర్మ రాష్ట్రపతిగా వివి గిరి గారు నియమించబడ్డాడు. ఆ తర్వాత హిదయతుల్లా, ఈయన చీఫ్ జస్టిస్ చేశారు. ఈయన కూడా తాత్కాలిక రాష్ట్రపతిగా సేవలు అందించడం జరిగింది. ఇక ఈయన ఉపరాష్ట్రపతిగా కూడా మనకి సేవలు అందించారు. జకీర్ హుస్సేన్ తర్వాత రాష్ట్రపతులుగా మనకి వివి గిరి మరియు సిఎం హిదయతుల్లా గారు యాక్టింగ్ ప్రెసిడెంట్గా నియమించబడ్డారు. ఆ తర్వాత మరలా జకీర్ హుస్సేన్ మరణానంతరం 4వ రాష్ట్రపతిగా శ్రీ వివి గిరి మనకి పదవిలోకి రావటం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి మొదటి రాజ్యసభ చైర్మన్ అంటే కనుక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా రైట్ ఆన్సర్ అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకే, మొదటి రాజ్యసభ చైర్మన్ అన్నా లేదా మొదటి ఉపరాష్ట్రపతి అన్నా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వివి గిరి వచ్చేసి ఏం చెప్పుకున్నాడు స్పెషాలిటీ, ఆయన తాత్కాలిక రాష్ట్రపతిగా జకీర్ హుస్సేన్ మరణానంతరం నియమించబడినప్పటికీ ఆ తర్వాత మరలా జరిగినటువంటి ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఈయన రావడం జరిగింది. ఈయన మరి ప్రెసిడెంట్ ఎన్నికల్లోకి రావడం కాబట్టి అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి హిదయతుల్లా గారు ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. కాబట్టి ఇద్దరు పర్సన్స్ ఒకేసారి కంటిన్యూగా మనకి ఆపద్ధర్మ రాష్ట్రపతులుగా ఉండడం జరిగింది. వారే వివి గిరి మరియు ఎం హిదయతుల్లా గారు. ఓకే, రైట్. నెక్స్ట్ 10th ప్రశ్న. ద ఫస్ట్ క్యాటిల్ సెన్సెస్ ఇన్ ఇండియా టుక్ ప్లేస్ డ్యూరింగ్. భారతదేశంలో మొట్టమొదటి పశుగణన ఏ సంవత్సరంలో జరిగింది? 2017, 18, 1918, 1950, 1999, 1920, అదేవిధంగా 1992, 93. మరి భారతదేశంలో మొట్టమొదటి పశుగణన మనకి జనాభా లెక్కలు ఎట్లాగైతే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారో అదేవిధంగా పశుగణన కూడా మన దేశంలో 1920 నుండి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి మనకి పశుగణన సేకరించడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నవ జననకు జరుగుతున్నాయి అంటే 20 పశుగణనలు అనేవి పూర్తవటం జరిగింది. అర్థమైందండి? అంటే మొదటి పశుగణన మాత్రం 1919-20లో సేకరించడం జరిగింది మన దేశంలో. మరి 20వ గణన ఎప్పుడు జరిగిందండి? 20వ గణన తీసుకుంటే 2018-19లో 20వ పశుగణన అనేది జరిగింది. ఇప్పుడు 24 సంవత్సరం లేదా ఈ సంవత్సరం చివరిలో 21వ పశుగణన కూడా జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు 20 పశుగణనలు అనేవి సేకరించడం జరిగింది. అది చివరిగా 2018-19లో, అదేవిధంగా 2024లో పశుగణన అనేది మరొకసారి సేకరించబడుతుంది ఈ సంవత్సరంలో. అర్థమైందండి? సో కాబట్టి ఇక్కడ దేశంలో మొదటి పశుగణన ఎప్పుడంటే 1919-20లో మొదటి పశుగణన సేకరించడం జరిగింది మన దేశంలో. ఓకే, థ్యాంక్ యూ.